ఓకే ఓకే ఎస్ శరత్ గారు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు మీరు డిస్కషన్లు పెడుతున్నారు అసలు అన్ని ఛానళ్ల కంటే ఎక్కువగా బీసీలకు సంబంధించిన వ్యవహారాలలో మీరు డిస్కషన్ డిబేట్ పెడుతున్నారు కానీ వచ్చిన వాళ్ళు కొద్దిగా ఒక క్రమశిక్షణ పాటించేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి ఫస్ట్ పాయింట్. రెండోది వ్యక్తిగత దూషణలకు పోదు సార్. ది లెవెల్ ఆఫ్ ది డిబేట్ ఈస్ డిప్లీటింగ్. అట్లా వద్దు అని నేను చెప్పి ఇప్పుడు రుద్రమ గారిని తిట్టంగానే బీసీల రిజర్వేషన్ రాదు, లేకపోతే ఇంకెవరినో తిట్టంగానే మనకు ఒరిగేదంటూ ఏలేదు. ప్రస్తుతం కింగ్ కర్తవ్యం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి యూ షుడ్ కాంట్రిబ్యూట్ యువర్ ఐడియా, యువర్ అడ్వైస్. తర్వాత రెండోది ఏంటంటే నేను ప్రతిసారి నాకు బాధాకరమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు మీరు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చినప్పుడల్లా సీక్రెట్ గా అపాయింట్మెంట్స్ అన్ని వాళ్ళ ఓన్ కులపోళ్ళకి అగ్ర కులాల వాళ్ళకి ఇస్తున్నారు. ఈవెన్ తెలంగాణ వాదాన్ని కూడా బొంద పెట్టేసేసి ఇప్పుడు ఆంధ్ర మూలాల వాళ్ళకు కూడా పదవులు అంటగట్టేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకువస్తే అక్కడ ఉన్న బీసీ మంత్రులు మాట్లాడారు, బీసీ నాయకులు మాట్లాడరు. అంత దద్దమ్మలాగా నోరు మూసుకొని సప్పుడే కోరుకుంటారు. మరి అడగవద్దా ఏటయ్యా మరి ఇట్లా ఎట్లా జరుగుతుంది? లేటరల్ అపాయింట్మెంట్స్ గురించి రాహుల్ గాంధీ ఎంత అల్లరి చేసినాడు కేంద్రంలో. మరి తెలంగాణ వచ్చేటప్పటికి ఎందుకు లేటరల్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడు? ఈ టాపిక్ ఎవరు మాట్లాడరు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎంతసేపు అసలు మనం అనొద్దు కానీ హనుమంతరావు గారికి ఏం సేవ్ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీలో? మొన్న మాట్లాడడానికి మైకుకు నాకు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా అని బతిమిలాడుకుంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినారు. తర్వాత రేవంత్ రెడ్డి సభలో కూడా అతను నరసింహుల్ని ఆయననేమిది నువ్వు విష్ చేసి కూర్చోమన్నారు. గదేందయ్యా నాకు మైక్ ఇయ్యరా, 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇయ్యరా దళితుడికి అని బతిమిలాడుకొని గీమాలుకొని తీసుకొని రేవంత్ రెడ్డిని జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండు అని చెప్పి అడిగినారు. ఇక ఇట్లా స్వామి భక్తి ప్రదర్శించుకునే వాళ్ళు, ఇట్లా పొగడతలతో నాయకత్వాన్ని పొగిడి ఏదో పోస్ట్ సంపాదించుకునే వాళ్ళు ఎన్నడూ బీసీల తరఫున కొట్లాడతారండి? మేం చేసినా అంటారు. ఎవడన్నా ఒక్కడు అడిగినాడా కనీసం? మరి రాష్ట్ర కేబినెట్ లో 42% లేదా 45% అడ్డొచ్చింది. ఎందుకు చేయట్లేదు? కేబినెట్ లో ముందు చేసి ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు ఉంది 7 కాంగ్రెస్ లో. 7 అవుట్ ఆఫ్ 64 ఉన్నది 7. అంటే ఇప్పుడు వాళ్ళు టికెట్లు ఇచ్చింది తక్కువనే, ఎందుకంటే టికెట్లు ఇచ్చింది 20. దానిలో 5 చార్మినార్, డబీర్పుర, యాకత్పుర గెలవని సీట్లు ఇస్తారు. అందరు పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఇస్తాడు అసెంబ్లీ సీట్లు. మీరేమో ఎక్కువ, మీరు 22, మీరిచ్చింది కూడా 22, 23. అది కూడా గదే చార్మినార్, డబీర్పుర, యాకత్పుర. ఇవి అదేంటంటే ఆ మజ్లిస్ కి ఇచ్చే సీట్లు దేవుడికి ఇచ్చినట్టు. దేవుడు ముందు అంటారు కదా, దేవుడికి అది ఎట్లా మజ్లిస్ గెలుస్తుంది. ఆ సీట్లు తెలివిగా ఏంటంటే 5-6 సీట్లు బీసీలకు ఇచ్చి మేము ఇచ్చేదే 20. ఆ 20లో 5-6 ఇటు పోతాయి. ఇక ఇచ్చేది 14. ఆ 14లో గెలిచింది 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ప్రస్తుతం. ఒక్క నిమిషం భరతన్న, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఒక్క నిమిషం సార్ ఈశ్వరే సార్, రేపు మీరు పొద్దున దీని మీద మాట్లాడాల్సి వస్తుంది. సరే ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. 72 చైర్మన్లు, 50 చైర్మన్లు వాళ్ళే తిన్నారు. ఇప్పుడు సారు మన శరత్ సార్ చెప్పినట్టు మళ్ళీ ఇవాళ కూడా ఒక పోస్ట్ వేసినాడు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిస్తున్నాడు. సార్ ఇదంతా ఒక సబ్జెక్టు. సరే వాళ్ళ చేతిలో ఉన్నాయి సార్. నాకు ఇప్పటికే అర్థం కాని అంశం 27 కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నాయి సార్. భరత్ సార్ మీరు కూడా కొంచెం దీని మీద ట్రై చేయండి, ఫోకస్ చేయండి. రేపు నుంచి ఒకటే 15 నిమిషాలలో సంతకాలు పెడితే మా నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ వస్తుంది సార్, మా ఒడ్డెర ఫెడరేషన్ వస్తుంది సార్, మా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ వస్తుంది సార్, మా దూదేగుల ఫెడరేషన్ వస్తుంది సార్, మా పూసల ఫెడరేషన్ వస్తుంది సార్. 60 సంవత్సరాల స్వతంత్ర, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క ఫెడరేషన్ అపాయింట్ చేయలేదు సార్. ఆ ఫెడరేషన్ కు ఒక చైర్మన్ వేయండి సార్. మా కులపోళ్ళు అరే మా వాడు చైర్మన్ అయిండు, ఎర్రబుగ్గకారైంది, మా గంగిరెద్దులో కూడా నాయకులు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత అవకాశం వస్తుంది. చిన్న కులాలను నమ్మి వాళ్ళ ఓట్లు వేసినాము, పన్నులు కడుతున్నాము. మేము కట్టే పన్నులతోటే రాష్ట్ర బడ్జెట్ వస్తుంది. ఆ రాష్ట్ర బడ్జెట్ తోటే వీళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా వీళ్ళ జీతాలు వస్తున్నాయి. కానీ మిమ్మల్ని మంత్రులు కూడా చూడరా సార్? ఫెడరేషన్ సార్, మేము ఎమ్మెల్యేల సంగతి దేవుడు ఎరుగు, మేము ఎంపీల సంగతి దేవుడు ఎరుగు, మంత్రుల సంగతి దేవుడు ఎరుగు సార్. మా కులానికి ఒక ఫెడరేషన్ ఇవ్వమని అడుగుతున్నాం సార్. ఇది దీనికి రాహుల్ గాంధీ అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు కదా సార్. దీనికి హనుమంతరావు గారు నేను అడుగుదాం అనుకున్నారు. వారు చర్చల నుంచి పోయారు. నిజంగా వారు సీనియర్ నాయకులు, మనం అప్రిషియేట్ చేయాలి. అన్న కూడా వారు చాలా వివక్ష ఎదుర్కొంటున్నారు. కానీ రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి కాడ కూర్చొని టిఫిన్ చేసి అయ్యా నోరు లేని కులాలంటే వాళ్ళకి అడిగటం లేరు. ఇప్పటికి రేషన్ కార్డు లేవు, ఇండ్లు లేవు, ఓటర్ కార్డు లేవు, వాళ్ళ సంక్షేమ పథకాలు లేవు, గురుకుల పాఠశాలల్లో సీట్లు వరు, వాళ్ళు మంచేందో చెడేందో ఇంకకి ఇండ్లు లేక వాళ్ళు గుడారాలు వేసుకొని అందులో నీళ్ళల్లో పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా వాళ్ళు అండ్లు కట్టుకొని ఉంటున్నారు. కానీ వాళ్ళని గుర్తించమని అడుగుతున్నాం సార్. మేము మా బీడ్ కమరాలు ఫెడరేషన్ కార్పొరేషన్ ఉన్నది సార్, దాన్ని ఎందుకే సార్? గివి ఏంటి అంటే 70
42% రావని మాకు తెలుసు. మోసం చేస్తున్నారు. మా ఈశ్వర సార్ కూడా ఎందుకంటే పెద్ద కాబట్టి అన్ని చూసింది కాబట్టి సరే ఎవరో ఒకరు వచ్చిర్రు చేస్తా అంటుండు, ఆశపడుతున్నాం సార్ అన్నం పెడతా అన్నాడు, చేయని అని ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎందుకు కొంచెం వంగిపోయారు, ఎందుకు చాలా మంది మనమే అంటున్నాం పులాభిషేకం అంటే పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం, ఇస్తా అంటుండు కదా. అయ్యో ఎవడనలేదు ఇంతవరకు, అసెంబ్లీలో పెట్టిండు, ఆర్డినెన్స్ చేసినాడు, ఈ ఢిల్లీలో పోయి ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాం కానీ అక్కడ అస్త్రశస్త్రాలు పడేసి రాహుల్ గాంధీ రాకుండా వచ్చేసి నేను అన్ని చేసినా ఇక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినాక అయితే అంటే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నడు కావాలి సార్? మాకు రిజర్వేషన్లు ఎప్పుడు రావాలి సార్? మా బాధ అరణ్య రోదరైంది ఏమని చెప్పుకోవాలి? రేపు పరిషత్ ఎలక్షన్ లో కూడా అదే కథ చేస్తాడు. మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు, తెలిసి మోసం చేస్తున్నాడు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలకు అన్యాయం చేస్తున్నది, అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నేను మళ్ళా చెప్తున్నా ఈశ్వర సార్కి రేపు పరిషత్ ఎలక్షన్ లో దీన్ని ఎట్లా మనం కన్క్లూడ్ చేయాలి? దీంట్లో వాడు పార్టీ ఈశ్వరయ్య గారు ఇంకో పరంగా ఇస్తాడా? ఈశ్వరయ్య గారు కన్క్లూడ్ చేయండి.